పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పైనంతా ఓకే, కింద ఓకేనా? తెలంగాణ కాంగ్రెస్ అంటే ఓకేనా? రేవంత్ సర్కార్పై గ్రౌండ్ లెవెల్లో ఆ రిపోర్టు ఎలా ఉందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అయితే ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలు చేసిందన్న దానిపై కేవలం ఉప ఎన్నికల ఫలితాల ఆధారంగా చూడలేం. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి సాధారణ ఎన్నికల సమయానికి బయటపడుతుంది. 2 ఏళ్లలో 6 గ్యారెంటీలను అమలు చేశామని చెప్పుకుంటున్నా ప్రజల్లో మాత్రం పెద్దగా అనుకూలత ప్రభుత్వం పట్ల లేకపోవడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే కాంగ్రెస్ మరో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని చెప్తున్నారు. తానే ముఖ్యమంత్రిని కూడా ప్రకటించుకున్నారు. కానీ 1995 నుంచి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ 2014 తర్వాత విభజన జరిగిన తెలంగాణలోనూ 2 సార్లు ఒకే ప్రభుత్వం ఏర్పాటై ఉండవచ్చు. మహిళలు, రైతుల్లో అసంతృప్తి ఉంది. నిరుద్యోగులు కూడా సంతృప్తిగా లేరు. కానీ ప్రజలు ఆ ప్రతిపాదికగా ఓటు వేస్తారనుకోవడం మాత్రం అనుకోవడం లేదు. అది ఖచ్చితంగా అత్యాశ అవుతుంది. 2028లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగాల్సిన సమయంలో 2026లో మరో కొద్ది గంటల్లో అడుగు పెట్టబోతున్నారు. అంటే చివరి ఏడాది ఎన్నికల సంవత్సరం. ఏం చేసినా రేపటి నుంచి 2 ఏళ్లు మాత్రమే రేవంత్ సర్కార్కు సమయం ఉంది. ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలన్నా, వారికి దూరం అవ్వాలన్నా ఈ 2026 మాత్రం కీలకమని చెప్పాలి. ఇప్పటివరకైతే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల పెద్దగా వ్యతిరేకత లేదు. లోపలున్నప్పటికీ నేతలు బయటపడడం లేదు. అయితే 2026 పార్టీ పరంగా కూడా రేవంత్ రెడ్డి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి. మరొకవైపు సంక్షేమ పథకాలను వివిధ కారణాలతో అందరికీ అందించలేకపోతున్నారు. గతంలో మాదిరిగా అవినీతి ఆరోపణలు పెద్దగా వినిపించకపోయినప్పటికీ పాలనలో అసంతృప్తి మాత్రం స్పష్టంగా కనబడుతున్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరోవైపు సెంటిమెంట్తో ప్రత్యర్థులు ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈసారి బీసీల ఓటు బ్యాంకు ఏ పార్టీ గెలుపునకు అయినా కీలకంగా మారనుండడంతో 2026లో రేవంత్ సర్కార్ తీసుకునే ప్రతి నిర్ణయం ఎన్నికల ఫలితాలపై ప్రతిబింబించక మానదు. అలాగే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో మిగిలిపోయిన వాటిని కూడా ఈ ఏడాది అమలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద రేవంత్ సర్కార్కు ఏడాది అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలత పెరుగుతుందా అన్నది తేలనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.